హాయ్ ఫ్రెండ్స్, హౌ ఆర్ యు ఆల్? వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి గుత్తొంకాయ అయితే చేశాను. నేను చాలా డేస్ తర్వాత చేశాను గుత్తొంకాయని. సరే, ఒకసారి ప్రాసెస్ ఏంటో చూసేద్దామా వెళ్ళి. గుత్తొంకాయల కర్రీకి అయితే నల్లగా చిన్నగా ఉన్న అంటే లేతగా ఉన్న వంకాయలు అయితే కర్రీకి చాలా బాగుంటాయి. సో నేనైతే మార్కెట్లో అలాగే ఏరి తీసుకున్నాను. సో ముందుగా అయితే వాటిని కట్ చేసుకొని ఉప్పు నీటిలో వేసేసుకున్న తర్వాత ప్యాన్లో సరిపడా ఆయిల్ వేసుకొని ఈ ముందుగా వంకాయలని అందులో వేసి ఫ్రై చేసేసుకోవాలి. నేను కొద్దిగా సాల్ట్ కూడా యాడ్ చేశాను, తొందరగా ఫ్రై అవుతుందని. సో అలా ఫ్రై చేసుకోవాలి. నేను వేరొక ప్యాన్లో పల్లీలు, కొంచెం నువ్వులు, అలాగే ఒక దాల్చిన చెక్క, ఒక 3 లవంగాలు, వీటన్నిటిని దోరగా వేయించుకున్న తర్వాత వేరే ప్లేట్లోకి తీసేసుకోవాలి. అలాగే మళ్ళీ అదే ప్యాన్లో కొద్దిగా ధనియాలు, కొద్దిగా జీలకర్ర వేసుకొని అవి కూడా దోరగా వేయించుకొని సేమ్ ప్యాన్లోకి తీసేసుకోవాలి. తీసేసుకున్న తర్వాత అవి చల్లారేలోపు ఈ లోపల వంకాయలు ఆల్రెడీ ఫ్రై అయిపోయినాయి. సో వేరొక ప్లేట్లోకి తీసేసుకుంటున్నాను. అదే ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసి ఒక 2 ఆనియన్స్ అయితే వేస్తున్నాను. ఒక 2 ఆనియన్స్, అలాగే ఒక 3 టమాటోస్, అలాగే పచ్చిమిర్చి. సో ఇవన్నీ యాడ్ చేసుకొని వాటితో పాటు సాల్ట్ కూడా యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. సో ఆనియన్స్, పచ్చిమిర్చి, అలాగే టమాటాని వీటన్నిటిని కొద్దిగా బ్రౌనిష్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న వాటిని చల్లారబెట్టేసుకొని మిక్సీ పట్టుకోవాలి. సో ఆల్రెడీ మనం ముందుగా పల్లీలు అవి వేయించుకున్నాం కదా. సో నేను పల్లీలతో పాటు కొద్దిగా ఎండు కొబ్బరి కూడా యాడ్ చేస్తున్నాను. సో దాన్ని కూడా మిక్సీ పట్టేసుకోవాలి. వాటిని మిక్సీ జార్లోకి యాడ్ చేసుకొని ఒక ఫైన్ పేస్ట్లా చేసేసుకుందాము. ఆ తర్వాత ఈ ఆనియన్స్ అవి చల్లగా అయిన తర్వాత వీటిని కూడా అందులో వేసి ఫైన్ పేస్ట్ లాగా చేసేసుకోవాలి. ఇలా ఫైన్ పేస్ట్గా మిక్సీ పట్టుకున్న తర్వాత మళ్ళీ అదే ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసుకొని కొద్దిగా జీలకర్ర వేయించుకున్న తర్వాత మనం పేస్ట్ చేసుకున్న దాన్ని కూడా ఇందులో వేసుకొని పచ్చి స్మెల్ పోయే వరకు వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న తర్వాత కొద్దిగా పసుపు, అలాగే సరిపడ కారం, అలాగే 1 గ్లాస్ ఆఫ్ వాటర్ యాడ్ చేసుకొని ఒకసారి మొత్తం అంతా కలుపుకోవాలి. మొత్తం అంతా కలిసిన తర్వాత ఇప్పుడు మనం ఆల్రెడీ ముందుగా వేయించుకున్న వంకాయలను కూడా ఇందులో యాడ్ చేసుకొని ఆ పేస్ట్ ఇదంతా వంకాయలకు పట్టే వరకు ఉడకనివ్వాలి. అలా ఉడికిన తర్వాత కొద్దిగా చింతపండుని మనం నానబెట్టుకున్నాం కదా. సో ఆ నానబెట్టుకున్న చింతపండుని కూడా పిసికేసి ఇందులో యాడ్ చేసుకోవాలి. అలా యాడ్ చేసుకున్న తర్వాత మొత్తం అంతా దగ్గర పడేంత వరకు బాయిల్ చేసుకోవాలి. అలాగే కొద్దిగా కరివేపాకు కూడా యాడ్ చేస్తున్నాను. దగ్గర పడే వరకు బాయిల్ చేసుకోవాలి. అంతే, ఫైనల్గా కొరియాండర్ లీవ్స్ వేసుకొని సర్వ్ చేసుకోవడమే. అంతేనండి, గుత్తి వంకాయ కూర చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. అలాగే ఈరోజు మా బేబీకి హాఫ్ డే స్కూల్స్ కదా, స్నాక్స్ వచ్చేసి దానిమ్మ గింజలు పెట్టాను కొన్ని, అలాగే ఒక 2 బిస్కెట్స్, ఇంకా ఫూల్ మకానీ కూడా పెట్టాను. సో నేను ఇప్పుడు 2 వెరైటీస్ అలా పెడతా ఉంటాను, తనకి ఏది ఇష్టమైతే తింటుందనేసి. సో అందుకనే ఫూల్ మకానీ, 2 బిస్కెట్స్, ఉస్మానియా బిస్కెట్స్ అయితే పెట్టాను. సో మొత్తం మీద అలాగా మా బేబీ అయితే స్కూల్కి స్టార్ట్ అయిపోయింది. నా లంచ్ కూడా ప్రిపరేషన్ అయిపోయింది. సో బాక్సెస్ కూడా పెట్టేసాను మా వారికి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్, కీప్ స్మైలింగ్.